రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కొండగట్టు స్టేజీ వద్ద శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక అభయ హనుమాన్ విగ్రహం నుంచి కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి వరకు దాదాపుగా 32 బొమ్మల దుకాణాలు నిప్పంటించుకుని సామగ్రి ఖాళీ బూడిదైంది. సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని వ్యాపారులు భారీ మొత్తంలో బొమ్మలు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. ఒక్కో దుకాణంలో 8 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు విలువైన బొమ్మలు ఉంటాయి. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయలునే ఆస్తి నష్టం జరిగినట్లు ఒక అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలం వద్దకు వ్యాపారుల రోధను మిన్నంటాయి. 12 గంటల ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బంది రాగా అప్పటికే దుకాణాలు పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి. మల్యాల, ధర్మపురి సిఐలు రవి, రామ్ నరసింహారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా తేలింది. రైట్ కొండగట్టు స్టేజీ వద్ద శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక అభయాంజనేయ స్వామి విగ్రహం నుంచి కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి వరకు దాదాపుగా 32 బొమ్మల దుకాణాలను నిప్పంటుకుని సామాగ్రి పూర్తిగా ఖాళీ బూడిదైంది. సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని వ్యాపారస్తులు భారీ మొత్తంలోనే బొమ్మలు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. ఒక్కో దుకాణంలో 8 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు విలువైన బొమ్మలు ఉంటాయి. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇక సంఘటనా స్థలం వద్ద వ్యాపారుల రోధనలు మిన్నంటాయి. 12 గంటల ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బంది రాగా అప్పటికే దుకాణాలు పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి. మల్యాల, ధర్మపురి సిఐలు రవి, రామ్ నరసింహారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని తేలింది.